స్తోత్రం. దూషణలన్నీ భూషణములుగా హృదిలో చేదును మధురము చేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు ఇన్నేళ్ల కన్నీళ్ళు యేసయ్య నిలిచాడు, యేసయ్య నిలిచాడు మన తోడుగా. దావీదుకు దేవుడు తెలుసు. ఏం తెలుసు? దావీదంటే దేవునికి ఎంత ఇష్టమో తెలుసు, దావీదుని ఎంత ప్రేమిస్తాడో తెలుసు. మరి నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టమో నీకు తెలుసా? నువ్వేమనుకుంటావు నేను చెప్పనా? ఈ సంఘంలో ఉన్న అందరు ఇష్టమవుతారేమో కానీ దేవుడికి నేను మాత్రం ఇష్టం కాదు. ఎందుకంటే నేను మంచిదని కాదు. ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు, వీళ్ళందరూ ఇష్టం అవుతారు కానీ నేను ఇష్టం కాను దేవుడికి. ఎందుకంటే నేను మంచివాడిని కాదు. నేను మంచివాడిని కాదు, నేనంటే ఇష్టం ఉండదు ఆయనకి. నీకు ఎప్పుడు చెప్పాడు? నీకు ఫోన్ చేశాడు ఏంది బాయ్ నువ్వంటే నాకు ఇష్టం లేదని? నీకేమైనా ఫోన్ చేశాడమ్మా నువ్వంటే నాకు ఇష్టం లేదని? ఫోన్ చేశాడా? నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి వచ్చి నీ దోషములను ఒప్పుకొని మారు మనసు పొంది ఆయన రక్తమును ఆశ్రయించి కడుక్కుంటావో అవన్నీ కడగబడ్డాయి నాయన. ఈరోజు నువ్వు తెల్లగా ఉన్నావు దేవుని ముందు. కానీ నువ్వు మలినంగా ఉన్నావు, నల్లబారిపోయావు అని నీతో అనేది శత్రువు. నిన్ను బలహీనపరచడానికి, కృంగదీయడానికి, దేవుని విషయంలో నీకున్న విశ్వాసం, దేవుని మనసులో నీకున్న ప్రేమ అర్థం కాకుండా చేయటానికి వాడు నీ దోషాలన్నీ, ఏవి దేవుడు కొట్టేసిన కేసులన్నీ వాడు తీసుకొచ్చి పెడుతుంటాడు నీ మందు. దేవుడు రద్దు చేసినవన్నీ తీసుకొచ్చి నీకు చూపించి కృంగ కొడతా ఉంటాడు వాడు. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది? అప్పుడు ఏం చెప్పాలి? ఏనాడైతే నేను నీ దాసురాల్ని ప్రభువా అని ఆయన పాదాల దగ్గర పోయి పట్టుకొని ప్రార్థన చేశానో, ఆయన రక్తాన్ని ఆశ్రయించానో, అప్పుడే ఆయన రక్తము నన్ను గడిగిందిరా. నా తండ్రి ఎప్పటికప్పుడు నన్ను కడిగి శుభ్రం చేసి తెలుపు చేసుకుంటున్నాడు. ఆయన ప్రేమించిన గొర్రెను రా నేను, ఆయన ప్రేమించిన గొర్రెను. అవసరమైతే మా నాన్న ఒక దెబ్బ కొడతాడు, శిక్షిస్తాడు, అంతేగాని పూర్తిగా నన్ను ద్వేషించుడు అవాయిడ్ చేయడు. ఎందుకంటే మా నాన్న నాకు చెప్పాడు, నేను ప్రేమించే వారిని అందరిని గద్దించి, అమ్మయ్య ఆడికొచ్చామండి ఇప్పుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవసరమైతే నా తండ్రి నన్ను కొడతాడు, తిడతాడు, గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు, కానీ నన్ను చంకనెత్తుకోవటం మానడు. ఆ నిశ్చయత మనకు ఉండాలి తమ్ముడు. ఇప్పుడు చెప్పు, వదిలేస్తాడా? మునిగి పోనిస్తాడా? దించి అవతల పడేస్తాడా? ద్వేషిస్తాడా? అరే శత్రువుగా ఉన్నప్పుడే నేను ద్వేషించలేదే, నీకోసం ప్రాణం పెట్టాడే. ఇప్పుడు ఆయన బిడ్డవై ఆయన రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన సొంత కుమారుడివి కుమార్తెవయ్యావు, ఇప్పుడు ద్వేషిస్తాడా? మరి అంతకంటే మిక్కుటంగా ప్రేమించును కదా, ఇంకా ఎక్కువ బాధ్యత నీ విషయంలో కలిగి ఉంటాడు కదా. కాబట్టి ఇప్పుడు చెప్పు, సిగ్గుపడతావా? అసలు అర్థమయ్యాడా నీకు ఆయన? నేను సిగ్గుపడినావు. ఊరు మొత్తం కలిసి తిట్టినా సరే నవ్వుకుంటా తిరుగుతా, ఇంకా రెండంతలు స్తుతిస్తా. ఎందుకంటే నా దేవుడు చూస్తున్నాడు కదా. నేను ఆరంభంలో చిన్న కంజర కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో సేవ మొదలుపెట్టినప్పుడు ఎగతాళి స్టార్ట్ అయింది, నాకు హేళన అనేది స్టార్ట్ అయింది. సొంత వాళ్ళు కొంతమంది తోలనాడారు తెలియక, దేవుని ఎరిగినోడు కూడా కొంతమంది తేలిగ్గా మాట్లాడారు. ఆశ్రయము నీవేనయా, ఆధారము నీవేనయా అనే పాట తెలుసా? అయ్యా అంటే మీరు ఏదో బాధల్లో వస్తారు, ఏదో సంతోషం కలిగించాలి కానీ ఏడుపు కొట్టు పాటలు పాడకూడదని పాడం నేను, అది నా పర్సనల్. అందుకని పాడేదా? పాడతా. అయ్యా యేసయ్యా ఆశ్రయము నీవేనయ్యా,
నీవేనయ్యా, ఆధారము నీవేనయ్యా, ఆశ్రయము నీవేనయ్యా, ఆధారము నీవేనయ్యా, ఘోర పాపిని నేనయ్యా, గొప్ప దేవుడా యేసయ్యా, ఘోర పాపిని నేనయ్యా, గొప్ప దేవుడా యేసయ్యా, అయ్యా అయ్యా యేసయ్యా. అది పాట, అందులో మొదటి చరణం. ఆత్మీయులే నన్ను త్రోసివేసిరి, అవమానమునే నాకు కలుగజేసిరి, ఆత్మీయులే నన్ను త్రోసివేసిరి, అవమానమునే నాకు కలుగజేసిరి, ఈటలంటి మాటలనే విసురుచుంటిరి, ఈటలంటి మాటలనే విసురుచుంటిరి, నా స్థితిపై జాలివారు చూపరైతిరి, నా స్థితిపై జాలివారు చూపరైతిరి, అయ్యా అయ్యా యేసయ్యా. అంటే శోధన కాలములో మనం ఉన్నప్పుడు సొంత వాళ్ళు కూడా తృణీకరిస్తారు. శోధన కాలములో మనం ఉన్నప్పుడు నాన్న వాళ్ళు కూడా నట్టేట వదిలేసి వెళ్ళిపోతారు. శోధన కాలములో మనం ఉన్నప్పుడు మనకు సాయం చేయకపోగా ఈటెల్లాంటి మాటల చేత గుచ్చి బాధ పెడతారు. శోధన కాలం అలాంటిది. కానీ మనల్ని శోధనకు నిలిపిన ప్రభు నమ్మదగినవాడు. ఎవరు ఎన్ని విధాలుగా మార్పు చెందినా ఆయన మనల్ని వదలడు అని నాకు తెలుసు. మరి విశ్వాసంలోకి వచ్చి సేవకు వచ్చా కదా, ఆ చిన్న పరిచయలో కంజరకు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో సేవ చేస్తున్న పరిస్థితుల్లో కొంతమంది మాట్లాడిన మాటలు ఎంతో హేళన, దూషణ, అవమానం, తృణీకారం, ఎగతాళి అనేది అప్పటి నుంచి నాకు తెలుసు. అయినా అది ఇప్పుడు నేను క్రీస్తులో కొత్తగా అనుభవించింది ఏముంది? నా గతకాలం అంతా కూడా అవమానాల ప్రయాణమేగా. ఎక్కడ ప్రశంసించబడ్డ బతికేది? దేవుణ్ణి ఎరగక ముందు అవమానాల బతికే, దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా అవమానం ఎదురైంది. అయితే ఆనాటికి ఈనాటికి తేడా ఏంటంటే, ఆనాడు క్రీస్తు నాకు తెలియదు, ఈనాడు క్రీస్తు నాకు తెలుసు. నా జీవితంలో ఆనాడు ఆయన లేడు, ఈనాడు ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో ఆయన లేడు అనేది బాగాలేదే, కానీ నా జీవితం క్రీస్తుకు ముందు నేను ఆయనలో లేను, ఇప్పుడు నేను క్రీస్తులో ఉన్నాను. కాబట్టి అప్పటికిప్పటికీ తేడా ఏంటంటే, ఆనాడు ఆయన పట్టించుకోకపోవచ్చు, కానీ ఈనాడు ఖచ్చితంగా. విచిత్రం ఏంటంటే ఆనాడు కూడా పట్టించుకొని వెతికి పట్టుకున్నాడు నన్ను. పిచ్చి మహారాజు, నమ్మదగినవాడు, దేవునికి మహిమ. అప్పటి నుంచి నేను ఇట్లా తృణీకారాలు, ఎగతాళి అనేదాన్ని అలవాటు చేసుకున్నా. సిగ్గు ఫీల్ అవ్వలా, అసలు మాట్లాడే పని లేదు. ఈరోజు నేను చెప్తున్నా, దేనిని బట్టి నీవు సిగ్గుపడే పరిస్థితుల్లో ఉన్నావో, సిగ్గు ఫీల్ అవుతున్నావో, అవమానం ఫీల్ అవుతున్నావో, నేను చెప్పింది నీకు అర్థమవుతుందో కావట్లేదో, ఇక నుంచి నువ్వు అలా ఉండదా. ఆయన వైపు చూడు. ఎదురయ్యే అవమానాలన్నీ నవ్వుకో, చిరునవ్వు నవ్వుకో. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడట్లేదా? నీకు వినపట్లేదా? దేవుడు మాట్లాడింది వినపడట్లేదా? నవ్వని వాళ్ళని ఆటంకపరచొద్దు. నవ్వే నోళ్ళు వెళ్ళబెట్టేటట్టు చేసి నీకు చిరునవ్వు నేను ఇస్తా. కానీ అననే వాడు గొడ్డుపోతాడు రాడు, వాడు అమ్మాయి గొడ్డుపోతురాలు రా, వాళ్ళ పిల్ల జాలాలు లేరు రా, వీళ్ళకి సావొచ్చి ఎట్రా, మరి వీళ్ళు ఎవరు పారేస్తారా అన్నాడు. పిల్లలు గల్ల అయ్యా, పిల్లలు లేని వారిని. స్తోత్రం.
పిల్లలు కన్నా అయ్యేమో దిక్కులేని విధంగా పోయాడు. పిల్లల్ని కనకపోయినా 10 మందిని తన పిల్లలుగా ప్రేమించి ఆదరించిన వాడు పోలల్లో పోయాడు. తేడా ఏంటంటే పిల్లల కన్నా అయ్య దేవుడిని నమ్ముకోవాలా, పిల్లలని అయ్య దేవుడిని నమ్ముకున్నాడు. దేవుని ప్రేమను బట్టి 10 మందికి ప్రేమ పంచాడు. సమాజంలో ఉన్న 10 మంది పిల్లలు నా పిల్లలే అనుకొని ప్రేమ పంచాడు. ఆ ప్రేమ ఏం చేసింది తెలుసా? దేవుడు నేర్పిన ప్రేమ పూలల్లో పోయేటట్టు చేసింది. దారి పొడవునా పూలే, పెట్టి నిండా పూలే. తెలుసుకోండి బిడ్డలారా. పైన కూర్చొని చూస్తున్నాడు, చిద్విలాసంగా నవ్వుకుంటున్నాడు. ఒక్కొక్కడు మాట్లాడే మాటలు, ఒకడు పడే పాటలు, అరే కానీ రా అనుకుంటుంటాడు. ఆయన అసలు తొందరపడ్డగా చిద్విలాసంగా నవ్వుకుంటాడు. నీ రియాక్షన్స్ ఏందో కూడా చూస్తాడు. నీ ఎవరు ఎట్టుందని నువ్వు ఏడుస్తున్నావు, మొత్తుకున్నావు అనుకో, ధైర్యపరుస్తాడే, పిచ్చిదన్న బాధపడవా అన్నీ. నేను ఒక మలుపు తీసుకున్నదాకే అన్నీ నడుస్తాయి. నేను మలుపు తీసుకున్నానంటే వాళ్ళకి సౌండ్ ఉండదు, వాళ్ళే నీ దగ్గరికి వస్తారు అంటాడు. కాబట్టి నువ్వు ఏ విధంగానైనా సరే నలిగిపోతుండొచ్చు బిడ్డ. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట. ఆయన అంటాడు, బాధపడుతుంటే, నువ్వు సిగ్గు ఫీల్ అవుతుంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన స్వరం నీకు వినే అనుభవం ఉంటే ఆయన ఏమంటాడు తెలుసా? నీ దగ్గరకు వచ్చి నేను తెలుసా నీకు అంటాడు. నన్ను ఎరుగుదువా? నేనేంటో తెలుసా? తెలుసు ప్రభు. మరి తెలిస్తే ఏంది అవతారం? లే, సంతోషంగా ఉండు. నేను తెలుసు అన్నావుగా, నేను చేసే కార్యం నేను చేస్తాను. నమ్మితే నువ్వు ప్రశాంతంగా ఉండు. దుఃఖముఖిగా ఉండొద్దు, సంతోషముఖిగా ఉండవు, ఆనందముఖిగా ఉండవు. నా బిడ్డవి నువ్వు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలా నాకు అంటే. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. అసలు పనిష్మెంట్ ఇచ్చాడంటేనే, శిక్ష ఇచ్చాడంటేనే, గద్దింపు ఇచ్చాడంటేనే పిచ్చలవ్ అని అర్థం. స్తోత్రం. అసలు నీకేదన్నా కోటింగ్ వచ్చిందంటేనే నీ మీద పిచ్చలవ్ ఆయనకి. లవ్ లేదనుకో అస్సలు కదిలించండి నిన్ను. నువ్వు ఎంత మిడిమేళంగా ఊరేగు, నడవంతరంగా ఊరేగు, ఎంతైనా మిడిసిపడు, అస్సలు కదిలించండి నిన్ను. అసలు టచ్ కూడా చేయడు. శిక్ష రాదు, గద్దింపు రాదు, ఏం రాదు. హ్యాపీగా ఉంటుంది. ఉండి ఒక్కసారి పోతావు. స్తోత్రం. ఏమైనా అర్థమైందని చెప్పింది? ఎందుకు అర్థం కాదు? అర్థమైంది. అదే నిన్ను పిచ్చిగా ప్రేమించాడు అనుకో, పిచ్చి చేష్టాలు చేయనీడు. చేయకపోతే దవడడు తిరిగి వచ్చింది. స్తోత్రం. ఓకేనా? ఆయన మన నాయన. జ్ఞానమునకు మితి లేని వాడు మేధావి, మహా అనంత జ్ఞాని. కాబట్టి తగిన కాలం ముందు నీకు ఇచ్చే ఆలోచన నీకు ఇస్తాడు. తప్పకుండా నువ్వున్న పరిస్థితికి వ్యతిరేకంగా నిన్ను తీసుకెళ్తాడు ఆయన. ఏం చింతపడద్దు, ఏం కృంగిపోవద్దు. అంతే. నేను అదే అనుకుంటాను. ప్రతికూలత వచ్చినప్పుడు మా నాన్న జ్ఞానవంతుడు. మళ్ళీ పాట వస్తుంది. ఈ పాటలు ఎక్కువ అవి వచ్చిందే గొడవ నాకు అసలు. జ్ఞానమంతయు వదిలేరా, పొట్ట తొందర పడేస్తాను. పాడు చేసి మేలుగా కాననైతి నీ నాయన. ఏమన్నాడు? జ్ఞానమంతయు పాడు చేసి కాననైతి నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చెను నాయనా. జ్ఞానం అంతా పాడు చేసుకొని పిచ్చోడిని అయిపోయాను, ఏంది నా పరిస్థితి అని అనుకుంటుంటే, అవును నేను పిచ్చోడిని కానీ మా అయ్య కాదుగా, మా నాన్న ఉన్నాడుగా. నాకు ఆలోచన చెబుతాడు. ఆయన దగ్గరికి పోతా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. బా, అట్లా కదా మనం రావాల్సింది ఆయన దగ్గరికి. నాయనా, సొంత విడియా లేసి, సొంత ఆలోచన లేసి, ఎర్ర వీగి, మిడిమేళంగా ఊరేగి ఈ గతి పట్టా. నా ఎందుకు కనికరపడి నానా, నన్ను సరి చేసుకున్నానా, నన్ను దిద్దునానా, పిచ్చెక్కుతుంది నానా, కన్నీళ్ళే అన్నపానాలు అయినాయి నానా, అవమానాల్లో ప్రయాణం చేస్తున్నాను నానా, నా ఎందుకు కనికరపడి నానా అని నువ్వు ఆయన దగ్గరికి రావాలి. అప్పుడు నీకు ఆయన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు.
అప్పటిదాకా నీకు మెరవని మెరుపు అప్పుడు మెరిసిద్ది, అప్పుడు తిరిగిద్ది ఒక టర్నింగ్. హల్లెలూయా. ఏం తెలుసు మీ నాన్న గురించి నీకు? చెప్పు, మీ నాన్న ఎవరు? జ్ఞానవంతుడైన నాన్న. రెండోది, మీ నాన్న ప్రేమ గల నాన్న. తెలుసా నీకు ఎంత ప్రేమ? ప్రాణం పెట్టినంత ప్రేమ. నువ్వు ఎన్నోసార్లు ఆయన మర్చిపోయావు, కానీ ఒక్కరోజు కూడా ఆయన నిన్ను మర్చిపోలేదు. నువ్వు ఎన్నోసార్లు ఆయన విడిచి తిరిగావు, కానీ ఒక్కరోజు కూడా ఆయన నిన్ను ఎడబాయలేదు. దారి తప్పి తిరగకూడని త్రోవలో నువ్వు తిరుగుతున్నా, అపవాది ఉచ్చుల్లో నువ్వు ఇరుక్కోకుండా నిన్ను తప్పిస్తూ వచ్చాడు. నీకు తెలుసా సంగతి? నీకు తెలుసా? ఎందుకు తెలుసా? నువ్వు ఆయన్ని ప్రేమించటం కదా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను పిచ్చిగా 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 నువ్వు ఎరిగి ఉండాలి. అది తెలుసుకుని ఉండాలి. మీ నాన్న బలవంతుడు. ఏదైనా సాధించడానికి శక్తి గలవాడు. మీ నాన్న ఆలోచనకర్త. మీ నాన్న ప్రేమించడమే కాదు, ప్రేమను బట్టి కొన్నిసార్లు నేను శిక్ష కూడా అప్పగిస్తాడు, కొడతాడు. నిష్కారణంగా నువ్వు శ్రమ పడుతుంటే విడిపిస్తాడు. కావాలని కొన్నిసార్లు నీ మూర్ఖత్వాన్ని బట్టి శిక్షకు అప్పగించి నిన్ను సరి చేసుకొని మళ్ళా లేవనెత్తుకుంటాడు. కాబట్టి దేన్ని బట్టి సిగ్గుపడుతున్నావు ఇప్పుడు చెప్పు? వస్త్రం లేదా? సరైన వస్త్రం లేదా? ఒకప్పుడు పెళ్లికి పోవాలంటే సరైన బట్ట లేదనుకునేవాడిని. వస్త్రం లేకపోతే గౌరవం ఎట్లుంటుంది? ఇప్పుడు మంచి బట్టలు ఇచ్చాడని చెప్పను. మంచి బట్టలు ఇచ్చాడు, సూపర్గా టిప్ టాప్కి వెళ్తానని చెప్పను. ఇప్పుడు షర్ట్ తీసేసి బనీన్ మీద పోయినా సరే వందనాలు అని అంటారు. అవునా? వస్త్రాన్ని బట్టి కాదు, వ్యక్తిత్వాన్ని చెక్కి ఘనతనిచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ప్రతిదానికి సిగ్గు. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, దేన్ని బట్టి నువ్వు నలిగిపోదు. ఉద్యోగం రాలేదని సిగ్గుపడదు, భయపడదు. నాన్న ఇస్తాడు. నిన్ను సిగ్గుపరుస్తాడా బాబు? నిన్ను సిగ్గుపరుస్తాడమ్మా? నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే.